కురుక్షేత్రం 18 రోజుల యుద్ధంలో అప్పటికే ఎన్నో మహారథులు నేలకొరిగారు. భీష్ముడు లేడు, ద్రోణుడు లేడు, అభిమన్యుడు లేడు, దుశ్శాసనుడు కూడా భీముడి చేతిలో మరణించాడు. కాని కౌరవుల ఆశ ఇంకా పూర్తిగా చావలేదు. ఎందుకంటే వారి ముందుంది ఒక మహాయోధుడు, కర్ణుడు. అతని చేతిలో ఇంకా విల్లు ఉంది. అతని రథంపై ఇంకా ధ్వజం ఎగురుతోంది. అతని పక్కన ఇంకా శల్యుడు సారథిగా ఉన్నాడు. కాని కర్ణుడికి తెలియదు, ఆ రోజు సూర్యుడు అస్తమించేలోపు తన జీవితంలో చివరి సూర్యాస్తమయం కూడా రాబోతోందని. ధర్మరాజుగారి ఆశీర్వచనంతో శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యం వహిస్తుండగా అర్జునుడు యుద్ధరంగంలోకి బయల్దేరాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కురుక్షేత్రంలోకి ప్రవేశించారు. అదే సమయంలో భీముడు తన ప్రతిజ్ఞను నెరవేర్చాడు. గొప్ప సాహసంతో దుశ్శాసనుణ్ణి సంహరించి తన మొదటి ప్రతిజ్ఞను పూర్తి చేసుకున్నాడు. ఇక రెండవ ప్రతిజ్ఞగా దుర్యోధనుడి తొడలను విరగగొట్టి యుద్ధభూమిలో పడిపోయిన అతని శిరస్సును కాలితో తంతానని చెప్పిన మాటను కూడా అక్కడున్న సైన్యానికి గుర్తుచేశాడు. ఆ తర్వాత కృష్ణార్జునులు కర్ణుడిని ఎదుర్కోవటానికి బయల్దేరారు. అప్పుడు వారికి ఎదురుగా కర్ణుడి కుమారుడైన వృషసేనుడు కనిపించాడు. వృషసేనుడు పాండవ సైన్యంతో తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడికి వృషసేనుడికి మధ్య యుద్ధం ప్రారంభమైంది. వృషసేనుడు సామాన్యమైన యోధుడు కాదు. అతనిలో గొప్ప పౌరుషం ఉంది. అటువంటి వీరుడిని ఎదుర్కోవటం అర్జునుడికి పెద్ద విషయం కాకపోయినా ఆ యుద్ధం మాత్రం తీవ్రమైనదే. అర్జునుడు తన కనుబొమ్మలను ముడివేసి తన వీరత్వాన్ని ప్రదర్శిస్తూ వృషసేనుడి ధనస్సును విరిచేశాడు. ఆ తర్వాత తన బాణాలతో అతని 2 భుజాలను ఛేదించాడు. చివరగా ఒక భయంకరమైన బాణాన్ని ప్రయోగించి వృషసేనుడి శిరస్సును ఛేదించాడు. కర్ణుడు చూస్తుండగానే తన కుమారుడు అర్జునుడి చేతిలో మరణించాడు. ఒక తండ్రి కళ్ల ముందే తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న కుమారుడు పడిపోతే ఎంతటి వీరుడైనా ఆ బాధ నుంచి తప్పించుకోలేడు. కర్ణుడి మనసులో కూడా అదే బాధ కలిగింది. అప్పటి వరకు ఉత్సాహంతో యుద్ధానికి బయలుదేరిన కర్ణుడికి తన కుమారుడి మరణం కొంత నీరసాన్ని కలిగించింది. అయితే అదే సంఘటన అర్జునుడిలో మాత్రం మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఎందుకంటే ఇప్పుడు కర్ణుడితో నేరుగా యుద్ధం చేసే అవకాశం అతని ముందుంది. బహుశా దైవం అనుకూలించటం అంటే ఇలాగే ఉంటుందేమో. ఒకవైపు కుమారుణ్ణి కోల్పోయిన కర్ణుడు, మరోవైపు కర్ణుడిని ఎదుర్కొనేందుకు మరింత ఉత్సాహంతో సిద్ధమైన అర్జునుడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడ్డారు. అక్కడి నుంచి ప్రారంభం కాబోయే యుద్ధం సాధారణమైన యుద్ధం కాదు. అది కర్ణార్జునుల సమరం. వాళ్ళ ఇద్దరూ యుద్ధానికి సిద్ధపడుతున్నారని చూసి కౌరవ సైన్యం కూడా యుద్ధాన్ని ఆపేసింది. పాండవ సైన్యం కూడా యుద్ధాన్ని ఆపింది. ఎందుకంటే ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదు. యుద్ధం ప్రారంభమయ్యే ముందు కర్ణుడు తన సారథి శల్యుడిని ఒక ప్రశ్న అడిగాడు. ఒకవేళ అర్జునుడు నన్ను జయిస్తే, నేను మరణిస్తే అప్పుడు నువ్వేం చేస్తావు? శల్యుడు తాను కృష్ణార్జునులిద్దరినీ ఎదుర్కొంటానని చెప్పాడు. ఇదే ప్రశ్న అర్జునుడి మనసులో కూడా వచ్చింది. అతడు కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు ధైర్యం చెప్పాడు. సూర్యుడు ఆకాశం నుంచి పడిపోయినా, భూమి బ్రద్దలైనా కర్ణుడు నీ చేతిలో ఓడిపోకుండా ఉండదు. అతని మరణం నీ చేతిలోనే. అవసరమైతే కౌరవులందర్నీ సంహరించి ధర్మరాజుకు పట్టాభిషేకం చేసే బాధ్యత కూడా తనదేనని చెప్పాడు. కృష్ణుడి మాటలతో అర్జునుడిలో మరింత ఉత్సాహం వచ్చింది. కృష్ణ, ఆ అవసరం నీకు రాకూడదు. నా ప్రతాపంతోనే కర్ణుడిని నేనే నేలపాలు చేస్తాను అన్నాడు. అప్పటికే భీష్ముడు, ద్రోణుడు పడిపోయారు. కౌరవ సైన్యానికి ఇప్పుడు చివరి ఆశ కర్ణుడే. కర్ణుడు కూడా పడిపోతే ఇక యుద్ధంలో తమకు మిగిలేది ఏమీ లేదని అశ్వత్థామ దుర్యోధనుడికి చెప్పాడు. ఇప్పటికైనా సంధి చేసుకో అని సూచించాడు. కాని దుర్యోధనుడు వినలేదు.
కర్ణార్జునుల యుద్ధం మొదలైంది. అది సాధారణమైన యుద్ధం కాదు. ఏనుగు ఏనుగును ఢీకొన్నట్టుగా, కొండ కొండతో పోరాడినట్టుగా ఇద్దరూ భీకరంగా తలపడ్డారు. బాణాల వర్షంతో దివి భువి కంపించినట్టయ్యాయి. అర్జునుడు అగ్నియాస్త్రం ప్రయోగిస్తే కర్ణుడు వారుణాస్త్రంతో దాన్ని ఆర్పాడు. అర్జునుడు మేఘాస్త్రం ప్రయోగిస్తే కర్ణుడు వాయవ్యాస్త్రంతో ఆ మేఘాలను చెదరగొట్టాడు. అర్జునుడు ఐంద్రాస్త్రం ప్రయోగించినా కర్ణుడు దాన్ని ఎదుర్కొన్నాడు. ఇద్దరి శరీరాలకు బాణాలు తగిలాయి. రక్తం కారింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. కర్ణుడిలో అర్జునుడిని ఓడించాలనే పట్టుదల మరింత పెరిగింది. అది గమనించిన కృష్ణుడు అర్జునుడితో మాట్లాడాడు. నీకు ఎదురుగా ఉన్నవాడు సామాన్యుడు కాదు. నీ జీవితంలో ఎన్నో కష్టాలకు కారణమైన వ్యక్తి ఇతడే. మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అంటూ అర్జునుడిని మరింత ఉత్సాహపరిచాడు. కర్ణుడు కూడా మరింత తీవ్రమైన అస్త్రాలను ప్రయోగించాడు. ఇద్దరి మధ్య యుద్ధం మరింత ఉధృతమైంది. నాగాస్త్రం అర్జునుడి కంఠాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొస్తోంది. అది సాధారణమైన అస్త్రం కాదు. ఎన్నో సంవత్సరాలుగా అర్జునుడిపై పగతో ఎదురుచూస్తున్న అశ్వసేనుడు ఇప్పుడు కర్ణుడి చేతిలో సర్పాస్త్రంగా మారాడు. అది అర్జునుడి ప్రాణాలను తీసే క్షణం. కాని అర్జునుని రక్షించగలిగినవాడు ఒక్కరే, శ్రీకృష్ణుడు. నాగాస్త్రం కంఠాన్ని తాకబోతున్న క్షణంలో కృష్ణుడు తన పాదంతో రథాన్ని 5 అంగుళాలు భూమిలోకి తొక్కాడు. రథం కిందికి దిగింది. అర్జునుడి శరీరం కూడా కిందికి వెళ్ళింది. కంఠాన్ని లక్ష్యంగా చేసుకున్న నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని తాకి దాన్ని కింద పడేసింది. అది సాధారణమైన కిరీటం కాదు. బ్రహ్మగారు ఇంద్రుడికి ఇచ్చిన ఆ కిరీటాన్ని నివాత కవచులను సంహరించిన తర్వాత ఇంద్రుడు అర్జునుడికి ఇచ్చాడు. అంతటి గొప్ప కిరీటం ఇప్పుడు నేలపై పడిపోయింది. కిరీటం లేకుండా అర్జునుడు శిఖరం లేని నీలగిరిలా కనిపించాడు. అయినా అతని తేజస్సు తగ్గలేదు. తెల్లటి వస్త్రాన్ని తలపాగాగా చుట్టుకున్నాడు. పూర్ణచంద్రుడు పర్వత శిఖరంపై ప్రకాశిస్తున్నట్టుగా కనిపించాడు. ఇంతలో ఆ నాగాస్త్రం మళ్లీ అర్జునుడి వైపు వచ్చింది. అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు, ఇది ఎక్కడి పాము? కృష్ణుడు ఆదిపర్వంలో జరిగిన అశ్వసేనుడి కథను గుర్తుచేశాడు. అర్జునుడు వెంటనే బాణపరంపరను ప్రయోగించాడు. అశ్వసేనుడితో వచ్చిన ఆ సర్పాస్త్రాన్ని ధ్వంసం చేశాడు. కర్ణుడు ఎన్నో సంవత్సరాలుగా పెట్టుకున్న ఆశ అక్కడితో ముగిసిపోయింది. ఇక కర్ణుడి జీవితంలో గతంలో వచ్చిన శాపాలు ఒక్కొక్కటిగా ఫలించసాగాయి. బ్రాహ్మణుడి శాపంతో అతని రథచక్రం భూమిలోకి దిగిపోయింది. పరశురాముడి శాపంతో భార్గవాస్త్రం అతనికి గుర్తుకు రాలేదు. ఒక్కొక్క దారి ఒక్కొక్కటిగా మూసుకుపోతోంది. అప్పుడు కర్ణుడి నోటి నుంచి ఒక ప్రశ్న వచ్చింది. ధర్మాన్ని అనుసరించేవారిని ధర్మమే రక్షిస్తుంది అంటారు. మరి నన్ను ధర్మం ఎందుకు రక్షించటం లేదు? కాని తాను చేసిన పనులు ధర్మంలో ఇమిడేవేనా అని కర్ణుడు ముందుగానే ఆలోచించి ఉంటే ఈరోజు ఈ ప్రశ్న ఎందుకు వచ్చేది? చాలా కాలం క్రితమే ధర్మాన్ని వదిలిపెట్టినందుకే ఇప్పుడు ఆ పర్యవసానం అతని ముందుంది. అయినా కర్ణుడి పౌరుషం మాత్రం తగ్గలేదు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు ఐంద్రాస్త్రంతో ఎదుర్కొన్నాడు. తీవ్రమైన పరిస్థితిలో కూడా కర్ణుడు వెనక్కి తగ్గలేదు. దేవతలు కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ నిలబడ్డారు. అప్పుడు కృష్ణుడు కర్ణుడి వైపు తిరిగాడు. ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా అని ప్రశ్నించాడు. అనంతరం అర్జునుడితో, కిరీటి, ఇక ఆలస్యం చెయ్యకు అన్నాడు. కర్ణుడి రథచక్రం మరింతగా భూమిలోకి దిగిపోయింది. కర్ణుడు అర్జునుడిని వేడుకున్నాడు. నా రథచక్రాన్ని పైకి తీసుకునేంతవరకు నన్ను సంహరించకు. తాను రథం లేకుండా భూమిపై నిలబడి ఉన్నానని, ఇలాంటి సమయంలో తనను సంహరించడం యుద్ధధర్మం కాదని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడికి అతని గతాన్ని గుర్తుచేశాడు. లక్క ఇంట్లో పాండవులను కాల్చాలని ప్రయత్నించినప్పుడు
ధర్మం గుర్తుకు రాలేదా? కపట జూదంలో వారి రాజ్యాన్ని హరించినప్పుడు ధర్మం ఎక్కడుంది? ద్రౌపదిని నిండు సభలో అవమానించినప్పుడు ధర్మం ఎక్కడుంది? అరణ్యవాసంలో ఉన్న పాండవులను అవమానించడానికి వెళ్ళినప్పుడు ధర్మం ఎక్కడుంది? అభిమన్యుడిని అందరూ కలిసి సంహరించినప్పుడు ధర్మం ఎక్కడెక్కడుంది? దుర్యోధనుడు తప్పు చేసిన ప్రతిసారి ఆ తప్పును ప్రోత్సహించింది నువ్వే. నువ్వు ఆచరించని ధర్మం ఇప్పుడు నిన్ను ఎలా కాపాడుతుంది? కర్ణుడికి సమాధానం లేదు. అయినా అతని భుజబలం మాత్రం తగ్గలేదు. రథచక్రాన్ని పైకి లేపడానికి తన శక్తినంతా ఉపయోగించాడు. రథచక్రం మాత్రం కదల్లేదు. అతని బలం ఎంత గొప్పదంటే రథాన్ని పైకి లేపే ప్రయత్నంలో భూమి 6 అంగుళాల మేర పైకి లేచినట్టుగా వర్ణించబడింది. అంతటి భుజబలం ఉన్న కర్ణుణ్ణి కూడా విధి ఆ క్షణంలో కదలనివ్వలేదు. అర్జునుడు ఇక సంకల్పం చేశాడు. ఒక మహాబాణాన్ని తీసుకున్నాడు. తపస్సు చేసినా, దానాలు చేసినా, గురువులను తృప్తిపరిచినా, పుణ్యకర్మలు ఆచరించినా ఈ బాణం కర్ణుడి తలను ఛేదించాలని సంకల్పించాడు. బాణం విడిచాడు. అది మెరుపులా దూసుకెళ్ళింది. కర్ణుడి తలను ఛేదించింది. ఆ మహాయోధుడి శరీరం నేలపై పడిపోయింది. వజ్రాయుధంతో కొట్టబడిన పర్వతం కూలిపోయినట్టుగా కర్ణుడు కురుక్షేత్రంలో కూలిపోయాడు. అందరూ చూస్తుండగానే అతని శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు వెలువడింది. ఆ తేజస్సు ఆకాశమార్గంలో ప్రయాణించి సూర్యనారాయణుడిలో లీనమైంది. సూర్యపుత్రుడైన కర్ణుడు తన మూలానికే తిరిగి చేరుకున్నాడు. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. కర్ణుడి రథం ఇక మోడుబారిపోయింది. పతాకం నేల కొరిగింది. కొద్దిసేపటి క్రితం వరకు కర్ణుడి రథం చుట్టూ మారుమోగిన యుద్ధధ్వనులు ఇప్పుడు ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయాయి. కౌరవ సైన్యం చెల్లాచెదురైంది. ఎవరి ప్రాణాలను వారు కాపాడుకోవటానికి వెనక్కి పరుగులు తీశారు. శల్యుడు మాత్రం కర్ణుడి రథాన్ని వెనక్కి తిప్పాడు. ఆ రథంలో కర్ణుడు లేడు. కాని అతని జ్ఞాపకం మాత్రం ఇంకా అక్కడే ఉంది. ఆ తర్వాత శల్యుడు దుర్యోధనుడి దగ్గరకు చేరుకున్నాడు. దుర్యోధనుడి కళ్ల ముందు కర్ణుడి మరణం ఇంకా మెదులుతూనే ఉంది. అప్పుడు శల్యుడు అతనితో మాట్లాడటం ప్రారంభించాడు. దుర్యోధన, నువ్వు ఎన్నో యుద్ధాలు చూసి ఉంటావు. ఎంతోమంది మహారథులను చూసి ఉంటావు. కాని కర్ణుడు, అర్జునుడు ఈరోజు చేసిన యుద్ధం మాత్రం అలాంటిది కాదు. అది సాధారణమైన సమరం కాదు. వాళ్ళిద్దరూ ఒకరిపై ఒకరు ప్రయోగించిన అస్త్రాల తీవ్రతను చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. వాళ్ళిద్దరి పౌరుషం, వాళ్ళిద్దరి పరాక్రమం, వాళ్ళిద్దరి అస్త్రవిద్య ఇవన్నీ కలిసిన ఆ యుద్ధం నేను ఇంతకుముందు చూడలేదు. నిజం చెప్పాలంటే కర్ణుడు అర్జునుడితో చేసిన యుద్ధం అంతటి భయంకరమైనది. కృష్ణార్జునుడు కూడా ఒక్క క్షణం ఆ యుద్ధ తీవ్రతను గమనించాల్సి వచ్చింది. శల్యుడు ఇంతగా కర్ణుడి గొప్పతనాన్ని చెప్పాడు. కాని ఇందులో ఒక విషాదం ఉంది. కర్ణుడు బతికున్నప్పుడు అతని పక్కనే కూర్చున్న శల్యుడే ఎన్నోసార్లు అతని మనసును బాధించాడు. అతని ధైర్యాన్ని తగ్గించేలా మాట్లాడాడు. అతని పరాక్రమాన్ని ప్రశ్నించాడు. కాని కర్ణుడు పడిపోయిన తర్వాత మాత్రం అదే శల్యుడి నోట కర్ణుడి గొప్పతనం బయటకు వచ్చింది. ఇదే కర్ణుడి జీవితంలోని ఒక విచిత్రమైన విషాదం. అతను బతికున్నప్పుడు తనను పూర్తిగా అర్థం చేసుకున్నవాళ్లు చాలా తక్కువ. అతని శక్తిని ఉపయోగించుకున్నవాళ్లు చాలామంది. అతని కోసం నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాని అతను పడిపోయిన తర్వాత అతని మహత్తును గుర్తు చేసుకున్న వాళ్ళు మాత్రమే మిగిలారు. కురుక్షేత్రంలో మాత్రం కర్ణుడి రథం ఖాళీగా ఉంది. అతని ధనస్సు నిశ్శబ్దంగా ఉంది. అతని పతాకం నేలపై ఉంది. అతను మాత్రం చరిత్రలోకి వెళ్ళిపోయాడు. సూర్యపుత్రుడు కర్ణుడు ఎన్నో అవమానాలు భరించాడు. అర్హత ఉన్నా ఎన్నోసార్లు తిరస్కరించబడ్డాడు. గెలిచే శక్తి ఉన్నా విధి అతని దారిని అడ్డుకుంది.
నమ్మిన వారి కోసం తన జీవితాన్నే అర్పించాడు. చివరి వరకు తన మాటకు కట్టుబడి నిలిచాడు. కురుక్షేత్రంలో అతని శరీరం పడిపోయింది. కాని అతని పౌరుషం మాత్రం పడిపోలేదు. అతని జీవితం ముగిసిపోయినా అతని కథ ముగియలేదు. మహాభారతంలో కర్ణుడు ఎప్పటికీ నిలిచిపోయాడు. ఇలాంటి మరిపోలేని కథల్లో దాగి ఉన్న నిజాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడే తెలుగు లెన్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అప్కమింగ్ వీడియోలో ఏకలవ్యుడికి జరిగిన అన్యాయం అసలు ఏమిటో తెలుసుకోబోతున్నాం. ఆ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి.